మరొకసారి దేవునికి స్తోత్రయాగం చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వచ్చేసారా? ఆభరణాలు అట్టుకుని వచ్చారా? ఆభరణాలు పెట్టుకుని వచ్చారా? ఆభరణాలు కట్టుకుని వచ్చారా? చెప్పాలి. దేవుని యొక్క సన్నిధికి ఆభరణాలు రాయబడినటువంటి మాటలో ఉన్నటువంటి వాటి యొక్క అర్థాలు మరి ఎంత చక్కగానో, యథార్థత అనేటువంటి ఆభరణం, కనికరము అనేటువంటి ఆభరణం, ప్రేమ అనేటువంటి ఆభరణం, సమాధానము అనేటువంటి ఆభరణం, ఐక్యత అనేటువంటి ఆభరణం. చూసారు, ఇవన్నీ కూడా ఆభరణాలు. ఒకరికి ఒకరు అర్థమవుతుంది కదా. అందరూ కలిగి ఏం చేయాలంటే ఇవి ధరించుకొని దేవుని యొక్క సన్నిధికి రావాలి. చదువుకున్నటువంటి ఈ యొక్క కీర్తనలో లాస్ట్ వచనం చూస్తున్నప్పుడు ఒక మాట కనబడుతుంది. యెహోవా తన ప్రజలకు 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. తన యొక్క ప్రజలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్, తన యొక్క బిడ్డలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఆయన ఇవ్వాలని అనుకుంటున్నారు. ఒకటి బలం. మనము ఈ లోకంలో ఎంత ధనము కలిగి ఉన్నప్పటికీ కూడా బలము లేకపోతే దాని ద్వారా ప్రయోజనం ఏమాత్రము కూడా ఉండదు. మానసికమైనటువంటి బలము కలిగి ఉండాలి, దైవికమైనటువంటి బలము కలిగి ఉండాలి. ఆ రెండు బలాలు ఇక్కడ ఉన్నటువంటి దావీదు మహాశయుడు కలిగి ఉన్నాడు. అందుకనే విరోచితముగా పోరాడి సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపాడు. మనుష్య రూపంలో కనబడుతున్నటువంటి రాక్షసుడు గొలియాతును కూడా ఏం చేశాడు? చంపి పాడేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగునే ఆయనకు చెందినటువంటి వారమై ఉన్నటువంటి మనము బలము కలిగి ఉండాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మన బలము అంటే మనం ఏం చేస్తామంటే, మన వెనకాల ఒక 10 మంది ఉంటే నన్ను ఎవరో ఏం చేయలేరులే అని ఫీల్ అయిపోతూ ఉంటాం. మన పక్షంగా ఒక 2 లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నది అనుకుందాం. నాకు ఎన్ని వచ్చినా పర్వాలేదు, ఏమున్నాయి నా దగ్గర. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే, ఆర్థికంగాను రాజకీయంగాను ఉన్నటువంటి పలుకుబడి పెద్ద బలం అని చెప్పి మనం ఏం చేస్తామంటే సంకల బాదుకుంటూ ఉంటాం. కానీ అది కాదు. దేవుని యొక్క ప్రజలై ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఇతర దేశాలకు ఉన్నటువంటి సైన్యాన్ని చూచి ఓడిపోయే స్థితి, బెదిరిపోయే స్థితి, తిరిగి బందలై ఒక మూలన కూర్చున్నటువంటి స్థితి మనకు కనబడుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లోనే నువ్వు నా వైపు చూడు, నేను నిన్ను బలపరుస్తాను అని చెప్పి ఆ యొక్క సైన్య సమూహాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులతో దేవుడు ఏం చేశాడంటే మాట్లాడాడు. ఏ బలం కావాలి మనకి? దైవికమైనటువంటి ఆత్మబలము కావాలి, పరిశుద్ధాత్మ శక్తి కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు డ్యాన్స్ చేస్తున్నప్పటికీ కూడా మనం భయపడం. ఏం చేతనంటే మన వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మన వెనకాల ఎవరున్నారు? దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది అని చెప్పి మనము బలము కలిగి, శక్తి కలిగి ఏం చేస్తామో తెలుసా? అటువంటి శక్తి, అటువంటి బలము, అటువంటి ధైర్యము కలిగినటువంటి వారే ఎవరు? షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు, వీళ్ళందరూ కూడా దేనిని బట్టి వారు బలము కలిగి ఉన్నారంటే వారి యొక్క దేవుని బట్టి. వారు అంటున్నటువంటి మాట, రాజా నెబుకద్నెజరు, ఇందుని గురించి మాకు చింత ఏమాత్రం కూడా లేదు. మా దేవుడు సర్వశక్తి గల దేవుడు, ఈ మండుచున్న అగ్నిగుండములో నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడైనటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా,
ఇక్కడ యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించే దేవుడు. తన బిడ్డలమైనటువంటి మనము ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయనకి వేరే మనం జీవించినట్లయితే మనము ఏ మాత్రము కూడా బ్రతకలేం, చచ్చూరుకుంటాం. నేను చెప్పటం లేదు, వాక్యమే చెప్తుంది. చూడండి, యోహాను సువార్త, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా వచ్చినటువంటి సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 15వ అధ్యాయము 4వ వచనం చదవండి. చాలా అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. తన ప్రజలు లేక తన యొక్క బిడ్డలు ప్రభువారికి సంబంధించినటువంటి వారు ఫలించాలని చెప్పి, వారు భూలోకంలోనూ ఫలించాలి, పరలోకంలోనూ కూడా ఆశీర్వదించబడాలి. అటువంటి కృప వాక్యము ఇక్కడ వ్రాయబడి ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నారు. అది లేదు, ఇది లేదు, మా స్థితి అందరికంటే దిగజారినటువంటి స్థితి, ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవటం లేదు, ఎవరు కూడా మా గోడు వినడం లేదు, ఎప్పుడు చూచినా మా యొక్క బ్రతుకులు ఇంతేనా, ఒకవేళ ఇలాగ బాధపడ్డారేమో యేసు ప్రభుల వారి దగ్గర. అప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చాలా శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు, ఆదరణకరమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాస సహితమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? నా యందు నేను ఏదైతే అండర్లైన్ చేసుకోమన్నానో అది చదవాలి. అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ. చూడండి, మీరందరూ వచ్చారు కదా, మీరందరూ కూడా మీ అందరి బ్రతుకులను మార్చడానికి నేను వచ్చాను, మీ స్థితిని మార్చడానికి నేను వచ్చాను. మీరందరూ కూడా ఎక్కడ నిల్చున్నారో ఇంతవరకు కూడా నాకు తెలియదు, కానీ ఎవరి వైపు నిల్చున్నారో నాకు తెలియదు, కానీ ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ గోడు పట్టించుకోవటానికి, మిమ్మల్ని నేను ఫలింప చేయటానికి, మీకు సమాధానము కలగ చేయటానికి, మీకు బలమును ఇవ్వడానికి నేనున్నాను. మీరు చేసే పని ఏంటో తెలుసా? నా యందు మీరు నిలిచి ఉండాలి, అంతే. అర్థమైందా? నా యందు మీరు నిలిచి ఉండాలి అంటే దాని అర్థం ఏమిటంటే మీ ప్రాణం పోయేంత వరకు కూడా నన్ను వదలకూడదు. దాని అర్థం ఏంటంటే మీ ప్రాణం పోయేంత వరకు కూడా నన్ను వదలకూడదు, నా సహవాసము కలిగి ఉండాలి. మీకు ఏది కావాలో ఎరిగినటువంటి వాడిని నేనే, మీకు ఏది ఇవ్వాలో తెలుసుకున్నటువంటి వాడిని నేనే. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా సేవ్ చేయటానికి, మీ యొక్క జీవితాలు ఫ్రూట్ఫుల్ గా ఉండడానికి ఏం చేస్తానో తెలిసి నేను వచ్చాను. మీ గోడు నేను విన్నాను, మీ బాధ నాకు తెలిసింది. నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు, మీ స్థితి మారిపోతుంది. మీ బ్రతుకులను మార్చడానికి నేను వచ్చాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాటలో ఉన్నటువంటి అంతరార్థం మనం చూచినప్పుడు, మీరును ఒకవేళ నిలిచి ఉంటేనే కానీ మీ అంతటా మీరు ఫలించరు. 6 నెలలు నిలిచి ఉందామా ఆయనతోటి? లేకపోతే 6 సంవత్సరాలు నిలిచి ఉందామా ఆయనతోటి? ఎంతకాలము నిలిచి ఉండాలి ఆయనలో? చిన్నపిల్లలు చెప్తారు. యేసు ప్రభువులో ఎంతకాలము మనము భక్తి చేయాలి? యేసు ప్రభుల వారితో ఎంతకాలము భక్తి చేయాలి? చెప్పు గట్టిగా. బ్రతుకున్నంత వరకు. ఆమె అందరూ చప్పట్లు కొట్టిన గట్టిగా. అది ఎవరు బ్రతికున్నంత వరకు? యేసు ప్రభు బ్రతుకున్నంత వరకు, మనిషి బ్రతుకున్నంత వరకు?
మనిషి బ్రతుకున్నంత వరకు ఏం చేతండి, యేసు ప్రభు వారికి చావు లేదు, మరణం లేదు ఆయనకి. ఆయన చేత నాకు మరణము లేదు కాబట్టి, మీరు మరణమైపోయే వాళ్ళు కాబట్టి, మీ బ్రతుకు ఉన్నంత వరకు కూడా నాతో సహవాసము చేయండి, నాతో సహవాసము చేయండి. నాతో సహవాసము చెయ్యకపోతే మీ అంతటా మీరు ఏ మాత్రము కూడా మీరు ఫలించరు, ఆశీర్వాదకరంగా ఉండరు. ఎందుకన్నట్టు ఈ మాట? ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ మాట? ఏం చేతనంటే సర్వ ఆశీర్వాదాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. మనకు సంబంధించి అన్ని ఆశీర్వాదాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఏం చేతనంటే ఆయన సృష్టికర్త కాబట్టి. ఎవరండి ఆయన? ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనలో మన జీవం ఉంది. ఆమేన్. అర్థమైందా? ఆయనలో మన జీవం ఉంది, మన జీవితం ఉంది ఆయనలో, మన ఎదుగుదల ఉంది ఆయనలో, మన ఆరోగ్యము ఆయనలో ఉంది. మనకు రావలసినటువంటి సంపద ఆయనే ఇవ్వాలి. ఆమేన్. ఇది చాలా విశ్వాసముతో మనం చూడాలి ఈ మాట. అర్థమైందా? జీవితం ఉన్నంత వరకు కూడా ఆయనతో కనెక్ట్ అయి ఉండాలి. ఆయనతో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని మనం ఆశీర్వదించబడాలని ఆయన కోరుకుంటున్నాడు? చెప్పాలి. ఎందుకని ఆయన కోరుకుంటున్నాడు? ఎందుకని మన మీద అంత ఆశ? చెప్పాలి. ఏం చేస్తానంటే ఆయన మనల్ని పిలుచుకున్నాడు, బంధువుల్లో నుండి, కులస్తుల్లో నుండి, ఆయా జాతుల్లో నుండి ఒక్కరిగా, ఒక్కొక్క కుటుంబముగా ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుని తన యొక్క సంఘంలో ఏం చేశాడో తెలుసా? మనకు చోటిచ్చాడు. చోటిచ్చి ఏం చేస్తున్నాడో తెలుసా? మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన పిల్లలమైనటువంటి మనము ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అది లేదయ్యా, అమ్మా నాకు ఇది లేదయ్యా అడుక్కుంటే ఎవరికి ఇన్సల్ట్ చెప్పండి? మన దేవునికి ఇన్సల్ట్. అంచేత దేవాది దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చాను, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, నా దగ్గర మీరు మొరపెట్టుకుంటూ ఉన్నారు, మీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే శక్తి నాలో ఉంది, నీ పేదరికాన్ని తీసి మిమ్మల్ని ఆశీర్వదించే కృప నాలో ఉంది, మిమ్మల్ని తలగా చేస్తాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క ఉదయకాల సమయంలో. దేవుడిని నమ్మినటువంటి వారు వారి యొక్క సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు, దేవుడిని నమ్ముకొని నేను పతనం అయిపోయానని ఎవరైనా అంటారా? ఒకవేళ ఎవరైనా అటువంటి సాక్ష్యాలు చెప్తే మీరు విన్నారా? దేవునికి స్తోత్రం. నేను ఏమీ లేనటువంటి దాన్నని, కానీ దేవుడు నన్ను ఇప్పుడు 10 మందికి భోజనం పెట్టి దానిగా చేశాడు. హల్లెలూయా. నాకు అసలు ఏం ఉండేది కాదండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. 10 మంది పెట్టే వారిగా నన్ను ఏం చేశాడు? దీవించాడు. ఎందుకనంటే దేవుడు దీవించే దేవుడు. హల్లెలూయా. దేవుడు దీవించే దేవుడు. చూడండి, మరొక వాక్యం చదువుకుందాం. 12:24 అదే అధ్యాయం 12:24. ఇక్కడ చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ గోధుమ గింజ ఎక్కడ పాతి పెట్టబడింది? అది భూమిలో పాత పెట్టబడింది. గోధుమ గింజ ఎక్కడ పాత పెట్టబడింది? భూమిలో. చాలా జాగ్రత్తగా ఆలకించండి, ఇక్కడ కొత్తగా ఉంటుంది వాక్యం. ఏ గింజలైనా సరే భూమిలోనే పాత పెడతారు. కారణం ఏంటి?
చెప్పాలి. గింజకు భూమికి ఏమిటి సంబంధం? చెప్పరేటి? గింజకు భూమికి ఏమిటి సంబంధం? నేను సహవాసం గురించి చెప్తున్నాను. దేవుడు మన కొరకు రక్తం చిందించాడు, తిరిగి మన కొరకు లేచాడు. ఆయన మరణము నుండి పరలోకానికి ఆరోహణమయ్యాడు, తిరిగి రాబోతూ ఉన్నాడు మన కొరకు. ఈ లోపల మనం ఎలా ఉండాలని? ఆయన యొక్క సహవాసంలో విశ్వాసము కలిగి ఫలిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలము మన యొక్క జ్ఞానమును బట్టి, మన యొక్క బలమును బట్టి కాదు, కానీ దేవుని యొక్క కృపను బట్టే మనం ఏం చేయాలి? ఫలించాలి. అదే శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం. ఒకవేళ మన జ్ఞానమును బట్టి, మన యొక్క తెలివిని బట్టి ఫలించినట్లయితే అవి ఎలాగొచ్చాయో అలాగే పోతాయి. కానీ సహవాసములో ఆయనతో సహవాసము, ఆయనలో సహవాసము మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తుందో తెలుసా? దీవిస్తాడు. కానీ ఇక్కడ ఒక రకమైనటువంటి ఫలింపు కనబడుతుంది ఈ వాక్యములో. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించు. విత్తనం ఫలించాలి అంటే ఆ విత్తనము దేనితో సహవాసం చేయాలి? భూమితో సహవాసం చేయాలి. ఎందుకని భూమితో సహవాసం చేయాలి అంటే దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు. దేనికి ఆజ్ఞాపించాడు? భూమికి ఆజ్ఞాపించాడు. ఏమి ఆజ్ఞాపించాడు? ఆదికాండం తెరవండి, 1వ అధ్యాయము. ఆదికాండం 1వ అధ్యాయము. దేవునికి స్తోత్రం, 11వ వచనము. దేవుడు గడ్డిని, విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా, ఆ ప్రకారం ఆయను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు సృష్టికర్త. మొదటి దినాన్న ఒక రకం, రెండవ దినాన్న ఒక రకం, మూడవ దినాన్న ఇలాగా దేవాది దేవుడు సృష్టి చేసినప్పుడు భూమికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. భూమికి ఏమైనా ఆజ్ఞాపిస్తున్నాడో తెలుసా? నువ్వు గడ్డిని పుట్టించాలి, విత్తనములు ఇచ్చు చెట్లను నీలో నుండే రావాలి. అది నీకు ఇచ్చేసిన చాయిస్. ఓ భూమి, నువ్వు నిర్మానుష్యంగా ఉండటానికి వీలు లేదు. నేను నిన్ను కలుగ చేశాను కాబట్టి ప్రతి దానికి నువ్వేం చేయాలో తెలుసా? లైఫ్ ఇవ్వాలి, జీవితాన్ని ఇవ్వాలి, ఎదుగుదలను ఇవ్వాలి, ఆశీర్వాదాన్ని ఇవ్వాలి అని చెప్పి భూమికి దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞాపించాడు. అందుకనే భూమి దేవుని యొక్క మాట విన్నది. భూమి ఏం చేసింది? దేవుని యొక్క మాట విన్నది. తండ్రి, నీ చిత్తమును బట్టి నాలో నుండి వచ్చుచున్నటువంటి గడ్డికి, నాలో నుండి వస్తూ ఉన్నటువంటి చెట్లకు, నాలో నుండి విత్తనములు ఉండి పుట్టుచూ ఉన్నటువంటి ప్రతి వృక్ష జాతికి నేనేం చేస్తాను? లైఫ్ని ఇస్తాను, జీవితాన్ని ఇస్తాను. ఒకవేళ ఏ చెట్టు అయినా, ఏ మొక్క అయినా నీ సహవాసం నాకొద్దు అని చెప్పి ఒకవేళ బయటకు వచ్చి పడిపోయిందా, అది చచ్చి ఊరుకుంటుంది. ఇక్కడ గోధుమ గింజ ఎవరితో సహవాసం చేసింది?
ఫలించడానికి గల కారణం ఏంటో తెలుసా? దేనితో సహవాసం చేసింది? భూమితో సహవాసం చేసింది. భూమితో సహవాసం చేసింది కాబట్టి భూమి ఏం చేసిందంటే ఆ విత్తనానికి జీవితం ఇచ్చింది. జీవితం ఇచ్చింది కాబట్టి అదేమైంది? ఫలించింది, విస్తారముగా ఫలించింది అని చెప్పి వ్రాయబడి ఉంది. భూమి దేవుని ద్వారా ఆజ్ఞ పొందుకొని ఒక విత్తనానికే విస్తారమైనటువంటి ఫలింపు ఇచ్చేటట్లుగా చేసినప్పుడు దేవుని ద్వారా చేయబడి ఉన్నటువంటి మనిషి ఎడల దేవుడు ఎంత వాంఛ కలిగి ఉన్నాడో, మనల్ని దీవించటానికి, ఆశీర్వదించటానికి, ఆయన యొక్క రాజ్య ప్రవేశము కొరకు, ఆయన యొక్క రాజ్యములో స్థలము కొరకు ఎంత ప్రాకులాడుతున్నాడు ఆయన, ఎంత ఇష్టపడుతున్నాడు ఆయన. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆయన యొక్క సహవాసములో నిలిచి ఉండలేకపోతున్నామేమో. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇక్కడ భూమికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన. అప్పుడు భూమి 12వ వచనం, అప్పుడు భూమి ఏం చేస్తుందంటే గడ్డిని, తమ తమ జాతి ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను. ఎవరు మొలిపించారు చెట్లను? చెప్పండి. భూమి. భూమి మొలిపించిందండి. అంచేత భూమండలం మీద ఉన్నటువంటి వృక్ష జాతి అంతా కూడా జీవముతో ఉండాలి అంటే భూమితో కనెక్ట్ అయి ఉండాలి. అర్థమైందా? భూమితో కనెక్ట్ అయి ఉండాలి, సహవాసం చేయాలి. భూమితో సహవాసము చేయకపోయినట్లయితే, ఇప్పుడు చేపలు ఉన్నాయి. చేపలు పుట్టించినోడు ఎవరు? చేపలను చేసినటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి? జలచరాలను చేసినటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి గట్టిగా? దేవుడని ఉందా? దేవుడని ఉందా? చూద్దామా? అదే 1వ అధ్యాయము 20వ వచనం. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి. జలములకు ఆజ్ఞాపించాడు దేవుడు, నేను నిన్ను సృష్టించాను. జలములారా, నేను ఒకే ఒక నోటి మాటతో ఏం చేశానంటే, నేను మిమ్మల్ని సృష్టించాను. నీలో ఏమీ లేదు. ఏ చెత్త, ఏ చెదారము, ఏ క్రిమి కీటకాదులు నీలో లేవు. కానీ నువ్వేమి చెయ్యాలంటే, భూమికి నేను ఆజ్ఞాపించాను. భూమి ఏం చేసిందంటే ఫలవృక్షాదులన్నింటినీ కూడా కలుగ చేసింది. నువ్వేమి చెయ్యాలన్నప్పుడు ఏమని అంటున్నాడు? జీవము కలిగి చలించు వాటిని సమృద్ధిగా పుట్టించు. నువ్వు సమృద్ధిగా పుట్టించు అని చెప్పి జలములతో ఆజ్ఞాపించాడంట. జలములతో ఆజ్ఞాపిస్తే అప్పుడు 21వ వచనం చూడండి. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటిని, దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృష్టించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీటిలో నుండి జీవరాశులు. నీ నీరు నాకు అవసరం లేదు, నీ నీటిలో నాకు స్వేచ్ఛ లేదు అని చెప్పి చేప బయటకు వచ్చింది అనుకుందాం. ఏమవుతుంది దాని బ్రతుకు? ఏమవుతుంది? లేదు, చాయిస్ లేదు, లైఫ్ లేదు, దానికి జీవితం లేదు, దానికి ఎదుగుదల లేదు, దానికి విలువ లేదు. ప్రియమైనటువంటి వారులారా, జీవించచ్చు ఉన్నటువంటి వృక్ష జాతికి అవి జీవంతో ఉండడానికి భూమి సహకరిస్తోంది. భూమిలో ఉన్న అన్ని కూడా మొక్కలకి ఏమవుతుంది? భూమి అందిస్తూ ఉంది. అవి ఫలిస్తున్నాయి.
అలాగుననే జలాలలో ఉన్నటువంటి జలరాశులు, జలాలలో ఉన్నటువంటి ఈ చేపలు, ఈ జల సంపద అంతా కూడా ఏది పుట్టించాయి? జలములు పుట్టించాయట. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ మాటను బట్టి చూస్తూ ఉన్నప్పుడు ఏమండి, మన యొక్క జీవితం కూడా అంతే. మన యొక్క జీవితం కూడా అంతే. ఇప్పుడు ఈ మంగళం దగ్గర నుంచి ఏమండి పిత్త పరిగి వరకు కూడా ఎక్కడుంటాయి? నీటిలోనే ఉండాలి. నీటితోటే సహవాసం చేయాలి కదా. నీటితోటే సహవాసం చేయాలి. ఇది నాకు చాలా లోతుగా ఉంది, లేకపోతే ఇది నాకు చాలా ఇరుకుగా ఉంది, లేకపోతే పెద్ద చేపలు చంపేస్తున్నాయని చిన్న చేపలు నాకు ఏమాత్రం కూడా పెద్ద చేపలు ఆ యొక్క నీటి నుండి బయటకు వచ్చి నేను వేరే ప్రపంచంలో జీవిస్తాను అంటే చచ్చూరుకుంటాయి. అలాగునే నాకు ఈ భూమి కంపు పట్టలేదు, నాకు ఈ భూమిలో నేను ఉండలేకపోతూ ఉన్నాను అని చెప్పి ఒకవేళ చెట్లు గనక సమ్మి చేసి ధర్నా చేసి ఏమండి అవి కనుక మేము స్వతంత్రంగా బ్రతుకుతాము అని చెప్పి వేరే చోట ఉన్నట్లయితే ఏమైపోతాయండి? ఒక 2-3 రోజులు ఆ పచ్చదనం ఉంటుంది, తర్వాత ఏమైపోతాయి? వాడిపోతాయి. మరి మనిషి పట్ల దేవునికి ఉన్నటువంటి వాంఛ ఏంటి? మనిషిని ఎవరు చేశారు? చూడండి 1వ అధ్యాయము ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. 26 నుంచి చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అనుకున్నాడు. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. మనం భూమిలో నుంచి రాలే, అయితే మనము జలంలో నుండి రాలేదు. అర్థమైందా? మనము భూమిలో నుండి రాలేదు, జలంలో నుండి రాలేదు. ఎవరి ద్వారా సృజించబడ్డాం? మనము దేవుని ద్వారా సృష్టించబడ్డాం. హల్లెలూయా. దేవుడే ఏం చేశాడంటే మట్టి తీసుకుని తన యొక్క రూపంలో ఏం చేశాడంటే మనిషిని ఫామ్ తీసుకున్నాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక్కసారి ఆలోచన చేయండి. అంచేతే తన యొక్క చేతులతో నిర్మించబడి ఉన్నటువంటి మనిషి కొరకు తపన. నా చేతుల మీదుగా చేయబడినటువంటి మనిషి పతనం అయిపోతున్నాడే, నాశనం అయిపోతున్నాడే. వాళ్ళు ధరించుకునే ఆభరణాలు చూసి నేను ముగ్ధుడైపోవాలనుకున్నాను, కానీ వాళ్ళు బాహ్యమైనటువంటి ఆభరణాలు చూసి నా అంత గొప్పది లేదు, నా అంత గొప్ప వాళ్ళు లేరు అని చెప్పి ఏం చేస్తున్నారు? బడాయి చాటుకుంటున్నారు. నా ప్రేమ వాళ్ళకి లేదు, నాలాంటి ప్రేమ వారిలో లేదు, నేను కలిగి ఉన్నటువంటి దయ నా బిడ్డలలో లేదు, నేను కలిగి ఉన్నటువంటి కరుణ వాత్సల్యతలు నా పిల్లల్లో లేదు. నేనే వెళ్ళి చూపించాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు నరావతారిగా ఈ లోకానికి రావటం జరిగింది. వచ్చి ఉన్నటువంటి నా ప్రభుల వారు ఏం చేస్తున్నారో తెలుసా? నాలో మీరు నిలిచి ఉండండి, మీరు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు అని అన్నాడు. అంటే మన యొక్క ఫలింపు, మన యొక్క ఆశీర్వాదము, మన యొక్క సంతోషము చూస్తున్నటువంటి పరమ తండ్రి. హల్లెలూయా. భూమి నుండి చెట్టు వేరే చెట్టు బ్రతకలేదు, నేల నుండి చేప వేరైతే చేప బ్రతకలేదు. అలాగే రక్షణ పొందినటువంటి మనము ఆయన వాక్యములో నుండి కానీ ఆయన సహవాసములో నుండి కానీ మనము వేరైతే 2-3 నెలలు బ్రతుకుతామేమో, బాగా ఉంటామేమో, నేను బాగానే ఉన్నానని చెప్పి అనుకోవచ్చు, కానీ అది నిజమైనటువంటి జీవితం కాదు. బ్రతికి ఉన్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు చచ్చినోడు అని చెప్పి దేవుని వాక్యం ఖండిస్తుంది. ఎలా ఉందాం మనము? ఎలా ఉందాం మనము? ఎవరితో ఉందాం మనము?
హల్లెలూయా. ఎవరితో ఉందాం మనము? ఆ, శివాధిపతి. మన లైఫ్ అనేటువంటిది, చెట్టుకు లైఫ్ అనేటువంటిది భూమిలో ఉంది. చేపకు లైఫ్ అనేటువంటిది నీటిలో ఉంది. ఆత్మీయ బిడ్డలుగా ఎదుగుతున్నటువంటి మన యొక్క లైఫ్, మన యొక్క ఆశీర్వాదం ఎవరిలో ఉంది? ఆ దేవునిలో ఉంది, యేసయ్యలో ఉంది. వేరైపోదామా మనము? వేరుగా జీవిద్దామా మనము? ఆయన అవసరం లేదని, ఆయన సన్నిధి లేదని, ఆయన వాక్యము లేదని తీర్మానం చేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తీర్మానం చేసుకోవాలి. 28వ అధ్యాయం ఆదికాండము 20వ వచనం. 28. తీర్మానం చేసుకున్నటువంటి వారు ఎలాగా ఫలించారో ఒకసారి మనము చూద్దాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకోవటానికి వస్త్రాలను నాకు దయచేస్తే యెహోవా నాకు దేవుడై ఉండును. ఇక్కడ ఏం చేస్తున్నాడో తెలుసా? తీర్మానం చేసుకుంటున్నాడు. ఒంటరిగా కట్టుకున్నటువంటి బట్టలతో ప్రయాణమై ఉన్నటువంటి యాకోబు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. నా తండ్రి పరిచయం చేసినటువంటి ఈ దేవుడు నేను వెళ్ళినటువంటి చోట అన్న వస్త్రాలకు లోటు లేకుండా గనక చూసి నన్ను ఆశీర్వదించి తిరిగి నా పుట్టింటికి గనక తీసుకుని వస్తే ఆయనే దేవుడు అవుతాడు నాకు. ఆమేన్. సరే, ఆయనే దేవుడు నాకు, ఇంకెవరు కాదు. నేను ఎవరి గురించి నేను మాట్లాడను. నాకు మా అమ్మగారు ఎంత ఇచ్చినా, నా అత్తగారి ద్వారా ఎంత కలిసి వచ్చినా, నా భార్యల ద్వారా నేను ఎంత సంపాదించినా అది నేను చెప్పుకోను. అది దేవుడే ఇచ్చాడని నేను చెప్పుకుంటాను. ఆ తీర్మానాన్ని బట్టే దేవుని సేవించటానికి ఇశ్రాయేలు అందరూ కూడా ఆయన నుండి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత మంచి తీర్మానం చేసుకున్నాడో చూడండి. మన యొక్క సంతతి బాగుండాలంటే, మనకున్నటువంటి పిల్లలు బాగుండాలంటే తల్లిదండ్రులమైనటువంటి మన తీర్మానము దేవునిలో, దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క తీర్మానము దేవుడు చూస్తున్నాడు. ఇంటికి యజమానులు, సంఘానికి యజమానులు, గ్రామానికి యజమానులుగా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఒక తీర్మానము దేవునితో పెట్టుకుంటున్నప్పుడు ఆ తీర్మానాన్ని దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడట. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి తీర్మానం చేసుకున్నాడో చూడండి. 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని యొక్క మందిరం అయిపోతుంది. చూసారా? కళ వచ్చింది, చిన్న కళ వచ్చింది. ఆ కళలో ఇది దేవుని యొక్క స్థలము అని చెప్పి అన్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పి భావించాడు. అక్కడ చిన్న రాడును పాతాడు. అప్పుడు తీర్మానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ తీర్మానాన్ని దేవుడు అంగీకరించాడు. ఈరోజు మన తీర్మానము, ఈరోజు నాకు చీర గనక కొనకపోతే 3 రోజులు నేను అన్నం తిన్నా, ఇదే నా తీర్మానం. ఎవరైనా అంటున్నారా? డాడీ పుట్టినరోజుకి నాకు 6 జేబులు కలిగిన ప్యాంటు. ఎన్ని జేబులు? 6 జేబులు కలిగిన ప్యాంటు కొనలేదా? ఇప్పుడు 6 జేబులు కాదులేండి, 6 బొక్కలు. అంత దారుణం అయిపోయింది. ఎన్ని బొక్కలు? 6 బొక్కలు. యవనస్తులకు బుద్ధి లేదు, పిల్లలకే లేదు. దేవుని యొక్క పిల్లలను తీర్మానం చేసుకోవాలి. ఒక్కల ప్యాంట్లు దేవుడు చూసాడు అనుకో, అంత ఏమైపోతుంది? తన పిల్లలు ఎలా ఉండాలి? సంస్కారంతో ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలండి? సంస్కారంతో ఉండాలి, హోదాగా ఉండాలి, ఫ్యాషనబుల్గా కాదు.
కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎటువంటి తీర్మానాలు ఇంటి పరిస్థితులను బట్టి కాదు, దైవికంగా నీ యొక్క సన్నిధిలో నేను ఈ విధంగా ఉంటాను అని చెప్పి, నీ పట్ల నేను ఇలా బ్రతుకుతాను అని చెప్పి అటువంటి తీర్మానం. 1 రాజులు చూడండి, 1 రాజులు 18:24. కాదండి, తరువాత మీరు మీ పేరును బట్టి ప్రార్థన చేయండి. తర్వాత చదువు. ఇక్కడ చూడండి, తీర్మానం చేస్తున్నాడు భక్తుడు. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను. ఇది చాలండి. మనం చెప్దామా? ఇలా పెట్టండి, అందరూ చెప్పండి. నేనైతే యెహోవా నామమును బట్టే ప్రార్థన చేస్తాను. మరొకసారి చెప్దామా అందరు పిల్లలందరూ కూడా? నేనైతే ఎప్పటి నుండి యేసయ్య నామము పేరటే ప్రార్థన చేస్తాను. ఏం చేత? మన జీవితం ఎవరి చేతిలో ఉంది? మన లైఫ్ డబ్బు చేతిలో లేదో, అధికారం చేతిలో లేదో. అర్థమైందా? మన యొక్క లైఫ్ ఎవరి చేతిలో ఉందో తెలుసా? అది ఎంతకాలం ఉండాలి, అది ఎప్పటి వరకు ఉండాలి, అది ఎలా ఉండాలి ఆలోచన చేసే సృష్టికర్త మనల్ని చేశాడు. హల్లెలూయా. మనల్ని నిర్మించినటువంటి నిర్మాణకుడి చేతిలో మన లైఫ్ ఉంది. మనము దీవించబడాలని చెప్పి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలని చెప్పి, ఆత్మీయమైనటువంటి మేలులతో, ఆత్మీయమైనటువంటి బలముతో నా యొక్క పిల్లలు ఎక్కడ చూచినా సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నాలో మీరు నిలిచి ఉండని ఎడల మీరు ఫలించరు. ఎంత కొట్టొచ్చినట్లుగా చెప్పాడు చూడండి. ఎంత మంచి ఉద్దేశంతో ఈ యొక్క భూమండలం మీదకి వచ్చాడు చూడండి. పైసా ఖర్చు లేకుండా ఏమేమంటున్నాడు ఆయన? నీ హృదయాన్ని నాకు ఇయ్యి అంటున్నాడు. అంతే, నీ హృదయంలో నాకు చోటియ్యి. ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు ఏమని తీర్మానం చేసుకుంటున్నాడు? చెప్పండి, ఏమని తీర్మానం చేసుకుంటాడు? నేనైతే ఏం చేస్తానంటే, ఆ ఒక్కడు అన్నటువంటి మాట దేవుడు ఏం చేశాడో తెలుసా? హైలైట్ చేశాడు. ఆ ఒక్క తీర్మానము, ఆ ఒక ఆయన మాట్లాడినటువంటి మాట ఏం చేశాడంటే, ఆ తీర్మానాన్ని హైలైట్ చేశాడు, తన శక్తిని చూపించాడు. ఇతరులైతే ఆ తీర్మానం చేసుకోలేదు. మిగతా వాళ్ళందరూ కూడా ఒక రాణిని సంతోష పెట్టాలని చెప్పి, మేమైతే ఆ రాణి మాటను బట్టే మేము ఫాలో అవుతామని చెప్పేసి అన్నారు. రాణి ఎంతకాలం బ్రతుకుతుంది? రాణికి ఆ పదవి ఎంతకాలం ఉంటుంది? రాణి ఇస్తూ ఉన్నటువంటి జీతాన్ని బట్టే మేము బ్రతుకుతున్నాం. రాణి వస్తున్నటువంటి ముద్దను బట్టి తిని మేము బ్రతుకుతున్నాం. ఆ రాణి దయ వల్లే మేము ఇల్లులు కట్టుకున్నాం, పొలాలు కొనుక్కున్నాం. అది సోదంతా. కానీ భక్తుడు అంటున్నాడు, నా లైఫ్ ఎవరి చేతిలో ఉంది? శాశ్వత కాలము నా జీవితం, నా లైఫ్ ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నేనైతే, మీరు రాణినే పూజించుకుంటారో, రాజునే పూజించుకుంటారో పూజించుకోండి, కానీ నేనైతే యెహోవా నామమును బట్టే నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ఇంక ఎవరు నాకు అవసరం లేదు. తీర్మానము. ఏదైనా బలహీనత వచ్చినట్లయితే మనము ప్రార్థన చేయలేము. ఏదైనా బలహీనత వచ్చినట్లయితే మనము ఏమండి దేవుడు గుర్తుకు రాదు. బలహీనత కంటే చాలా బలమైనటువంటి బలహీనత ఈ భక్తుడికి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు. ఒక్కడే రోషము కలిగి ఏం చేస్తున్నాడండి? తీర్మానం చేసుకున్నాడు. ఎవరండి ఈయన? ఎవరు ఈయన? హల్లెలూయా. ఏలియా భక్తుడు. ఆమేన్. భక్తులే చేసుకుంటారండి, మాకు రావండి తీర్మానాలు అంటారా? ఏమండి?
మనము దైవపుత్రులమని ప్రశాంత్ మాట్లాడండి. మనం దైవపుత్రులం. హల్లెలూయా. ఆ? మన అందరిలో కూడా ఉండాలి. ఏం చేస్తారంటే ఆయన దయ వల్ల మనం బ్రతుకుతున్నాం. నీటిలో నుంచి రాలేదు మనం, భూమిలో నుంచి రాలేదు, దేవునిలో నుండి వచ్చాం మనం. ఆయన ఇచ్చినటువంటి ఆత్మ మనలో దీపంగా ఎలుగుతుంది. పోరుగాలేసిన జోరు వాన వచ్చిన ఆ దీపము ఆరిపోకుండా చూసేవాడు నా దేవుడు. కరోనా కాలంలో కూడా ఆరిపోకుండా దేవుడు కాపాడాడు. ఎందుకో తెలుసా? నువ్వు దీవించబడాలని చెప్పి మన తీర్మానం మీద ఆధారపడి ఉంది. ఎలా ఉంది మన తీర్మానం? కీర్తనల గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం. హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక మంచి తీర్మానం కనపడుతుంది. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములకు ప్రవేశించెదను. చాలండి, చాలండి. ఎవరితో ఎవరితో సహవాసం చెయ్యాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడండి ఈయన? మందిరముతో. నీ కృప వల్ల నేను బ్రతికున్నానంటే నీ కృపేనయ్యా. ఇప్పటి వరకు కూడా నేను జీవించు ఉన్నానంటే నీ దయ అయ్యా. ప్రభువా, నీవు ఎక్కడైతే నివాస స్థలం అని చెప్పి నువ్వు అనుకుంటున్నావో ఆ నివాస స్థలమై ఉన్నటువంటి మందిరాన్ని నేను విడిచిపెట్టనయ్యా. అది తీర్మానం అంటే. ఈరోజు 10 రూపాయలు ఎక్కువిస్తాను అంటే మందిరం ఉండదు. ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతాం? విహారయాత్రలకు. అది దేవుని పిల్లలకు నచ్చదు. దేవునితో సహవాసం అంటే సహవాసమే. దేవుడితో సహవాసం అంటే ఆయన యొక్క ఆజ్ఞలతో సహవాసం, ఆయన మాటలతో సహవాసం, ఆయన మందిరముతో సహవాసం. ఇట్టి స్థితి కలిగినటువంటి వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ అంటున్నటువంటి భక్తుడు ఏంటంటే, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలోనే నేను ఉంటాను. ఎంతసేపు అండి? ఎంతసేపు? ఫుల్ డే ఉండటం లేదు కదా. మనము 3 hours స్పెండ్ చేస్తున్నాం ఇక్కడ. సండే వచ్చేసరికి మనం అన్ని పెట్టుకుంటాం. సండే వచ్చేసరికి మనము అందరికీ ఫోన్లు చేసుకుంటాం. ఖాళీ అక్క వచ్చే, బావా వచ్చే, ఖాళీగా ఉన్నాం. కానీ బంధువులు వచ్చినప్పటికీ కూడా మందిరానికి, ఈ యొక్క సహవాసానికి నడిపించాలి. హల్లెలూయా. నడిపించాలి. పాపం అవ్వమ్మ గారు షుగర్ వ్యాధితో ఉన్నారు. పోయిన వారం ఆమె రాలేదు. అమ్మ ఎందుకు రాలేదు? దగ్గరే ఉన్నానండి అయ్యగారు. మరి ఉంటే ఇక్కడ ఎంత శ్రేష్టమైనటువంటి ఒకటి బలియార్పణ భోజనం, రెండోది విందు, ప్రేమ విందు. ఆవిడ నడాలి, భర్త నడిపించాలి. ఇంకా ఎంతకాలం? తల్లిదండ్రులు వచ్చారంటే బిడ్డలు నడిపించాలి. మందిరమే కదండి మనకు ఊపిరి. మందిరంలో చేస్తున్నటువంటి ప్రార్థనే కదండి దేవుడు ఆలకిస్తున్నాడు. మందిరంలోనే కదా ప్రశాంతత, మందిరంలోనే కదా ఉండే వాక్యము ఉండేది, మందిరంలోనే కదండి ఆయనలో సంతోషించే సమయము, మందిరంలోనే కదండి మన పాపాలు ఒప్పుకునే స్థలము, సమయము. ఇటువంటి మందిర సహవాసానికి కూడా దూరం అయిపోయి దేవుడు ఏదో ఇచ్చాడు, దేవుడు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది చూసుకోవాలి కదా అని చెప్పేసి ఎంతమంది. కానీ మన సంఘంలో అలా కాదు. రక్షించబడినటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పుచున్నటువంటి మాటల్లో ఉన్న అంతరార్థం గ్రహించి ఏం చేస్తున్నారో తెలుసా? అందరూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం, అందరికీ వందనాలు. కొంచెం ఆలస్యమై ఉన్నప్పటికీ కూడా మన మందిరానికి వెళ్ళాలి, దైవజనుల ద్వారా ప్రార్థన చేయించుకోవాలని చెప్పి వస్తున్నాయి. కానీ
కొన్ని కొన్ని సంఘాలు చూస్తూ ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనలు పెడుతున్నప్పటికీ కూడా దైవజనులు అంటున్నారు, అయ్య గారు మీ మందిరం చూసేసరికి పండగ అయిపోయింది, కానీ మా యొక్క మందిరాల్లో ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటున్నప్పటికీ కూడా రావట్లేదండి. అంత బద్ధకమా? అంచెతే పలిపులి. మందిరం అంటే ప్రాణం ఇచ్చేసాడు నా యేసయ్య. మందిరం అనేటువంటిది ఆయన చేసినటువంటి వాగ్దానం ప్రకారము పుట్టినటువంటి ప్రియురాలు, వధు కన్యక. ఆ మనమందరము కూడా ఇక్కడి నుండి మనం పైకి ఎగిరేది. హల్లెలూయా, ఆయన వస్తున్నప్పుడు. కాబట్టి సంఘ సహవాసములో మనం ఏం చేయాలి? నేనైతే పెళ్లికే వెళ్తాను. ఎంతమంది తీర్మానం? నేనైతే. ఏమండి? స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క భక్తుడు చేసుకున్నటువంటి తీర్మానం మనకు కనిపిస్తూ ఉంది. 17వ అధ్యాయం 15వ వచనం చూడండి, కీర్తనల గ్రంథం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటిది. అపోస్తుల కార్యాలు 21:13. 21:13 అపోస్తుల కార్యాలు. పౌలు, ఇది ఎందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? చూడండి తీర్మానము, పౌలు గారి తీర్మానము. నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబట్టుకు మాత్రమే కాక చచ్చిపోవటానికి కూడా సిద్ధంగా. ఆమేన్, హల్లెలూయా. తీర్మానం అంటే ఎంత కిరాతకుడు, నరహంతకుడు, పరమత ద్వేషి. ససే మీర క్రైస్తవులు ఉండకూడదు భూమి మీద అని చెప్పి క్రైస్తవులను హింసించినటువంటి నరహంతకుడు. ఏమండి, ఈరోజు క్రీస్తు ప్రభుల వారికి దాసుడైపోయి ప్రభు మన కొరకు ప్రాణం పెట్టగా లేనిది ఆయన సేవలో నాకు వచ్చుచున్నటువంటి అడ్డులు ఆటంకాలు నన్ను చంపేయాలని చూస్తూ ఉన్నారు యెరూషలేములో ఉన్నటువంటి వారు. పోనిలే, ఆయన నామము నిమిత్తమే నేనేమవుతాను? నేనైతే. మీరు ఎలా ఉంటారో ఉండండి, మీరు ఎక్కడ ఉంటారో ఉండండి, మీ ప్రాణాలు కాపాడుకోవటానికి ఎక్కడ దాక్కుంటారో దాక్కోండి, కానీ నా యేసయ్య నిమిత్తము నేనేం చేస్తాను? నా ప్రభువు నిమిత్తము నేనేం చేస్తాను? నా ప్రాణం పెట్టడానికైనా నేను లెక్క చేయను. ఆమేన్. తీర్మానం చూడండి. ఇంకొక భక్తుడు కనిపిస్తున్నాడు, యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం. రెండో లైను, మరణమయ్యే వరకు నేను ఎంత మాత్రము యథార్థతను, అది దేవునిలో నిలిచి ఉండటం అంటే అవన్నీ కూడా ఒకవేళ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారితో ఒకవేళ చెప్పించేదేమో. నేనైతే నేను నిన్ను వదలను ఆయన, నేనైతే నీ యందు నిలిచి ఉండి యథార్థతను విడిచిపెట్టను నాయన, నేనైతే నీ సన్నిధిలో నిలిచి ప్రార్థన విడిచిపెట్టను నాయన, నేనైతే నిన్ను సేవించడానికి ఏదైతే సెంటర్ ఉందో, ప్రార్థనాలయం ఉందో, ఆ ప్రార్థనాలయాన్ని నేను మానను నాయన. ఏం చేతనంటే నన్ను చేసినటువంటి వాడు నా జీవితం ఎంతవరకు ఉండాలో, ఎప్పటి వరకు ఉండాలో, ఎలా ఉండాలో అది నీ చేతిలో ఉంది. నీతోటే నేను సహవాసం చేస్తాను, నీలోనే నేను నిలిచి ఉంటాను నాయన. భూమి నుండి మొక్క వేరైతే మొక్క బ్రతకలేదు, జలము నుండి చేప వేరైతే చేపకు లైఫ్ లేదు. సృష్టికర్త అయినటువంటి యేసయ్య సహవాసములో నుండి, మాటలో నుండి, మందిరములో నుండి వేరైతే మన యొక్క ఫ్రూట్ఫుల్, మన యొక్క ఎదుగుదల లేదు, మన యొక్క అభివృద్ధి లేదు, మనలో జీవము లేనట్టే.
అటువంటి వారి కొరకు భక్తుడు చెప్తూ ఉన్నాడు, ప్రతికమన్నా పేరు మాత్రం ఉంది కానీ అది చూచిన వాడవేమి. ఎందుకు అనిపించుకోవాలి ఎంతవరకు మనము ప్రార్థన చేసి ఉపవాసాలుండి భక్తిగా నడిచి ఏదో మనకు వచ్చేస్తుంది, ఎవరో ఏదో చేస్తారు అని చెప్పి ఏమండి ఆశల్లో పడిపోయి భక్తిని గనక వదిలేసినట్లయితే మనంత దౌర్భాగ్యులు మరొకళ్ళు ఉండరు. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుంటాం.